ఈ రోజు రాహుల్కి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి ఇది నా బెస్ట్ బర్త్డేగా మార్చుకోవాలి. హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే రాహుల్, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యూ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను రాహుల్. పిచ్చి దానిలా మాట్లాడుకు, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రాహుల్, అలా మాట్లాడకు. ఐ రియల్లీ లవ్ యూ. చూడరాని, మన ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, దయచేసి మర్చిపో. అలా అనకు రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ ఐ లవ్ యూ. వదులు, నన్ను వదలకు రాహుల్. జీవితంలో ఇంకోసారి కనిపించుకో. ఏంట్రా బావా, బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది. అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా, లాగ్ పెట్టి ఒకటి ఇచ్చాను. అరే తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదరా, తను మూడు ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం. నేను వెళ్ళి తీసుకొస్తానండి. రేపు మీ పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా, మళ్ళీ చేస్తానుండు. ఏమైందిరా? రాణి ఆత్మహత్య చేసుకుంటా. ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అది మంచా చెడా అన్న ఆలోచన ఉండదు. ఒకవేళ తగ్గకపోతే ఇలా వైలెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేసేసిందిరా, ఒక్క క్షణం ఆలోచించాల్సింది, అలా చేసి ఉండకూడదు. రాణి, ప్రియా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు. తనలోకి తినేలాగా సంథింగ్ ఇస్ రాంగ్. అసలు ఇలా ఎలా జరుగుతుంది? హైలీ ఇంపాసిబుల్. ఐమ్ సారీ అండి. ప్రియా, నేనేదో వర్క్ టెన్షన్లో ఉన్నా. మీరేదో వర్క్ టెన్షన్లో ఉంటే నా వల్ల ఇదంతా జరిగింది. సారీ రాహుల్. ప్రియా, నన్ను వదిలే. నేను వదలలేను రాహుల్, ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్. మిమ్మల్ని వదిలేను ఉండలేను రాహుల్, ప్లీజ్ రాహుల్. సారీ రాహుల్, నిన్ను వదిలి నేను ఉండలేను. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్, ప్లీజ్. ఐ లవ్ యూ రాహుల్, మీరు లేకుండా నేను ఉండలేను. సారీ రాహుల్. సారీ ప్రియా. కొట్టు ప్రియా, నన్ను కాసేపు వదిలే ప్లీజ్. లేదు రాహుల్, ఐమ్ సారీ రాహుల్, నిన్ను అసలు వదిలి ఉండలేను రాహుల్, ప్లీజ్. నన్ను వదలొద్దు రాహుల్, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను రాహుల్, ప్లీజ్. సారీ రాహుల్, ప్లీజ్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ, ప్లీజ్ రాహుల్, నన్ను ప్రేమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్. నన్ను వదలొద్దు రాహుల్. ఐ లవ్ యూ, ప్లీజ్ రాహుల్. నువ్వే నా సర్వస్వం, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్. ఐ లవ్ యూ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, నన్ను ప్రేమించు. రాణి ఆత్మ ప్రియలోకి ఎలా వచ్చి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా రాణిని ప్రియలోకి పంపించారా? అయినా ఇది ఎలా సాధ్యం? అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి.
దయ్యమా? ఎక్కడ దయ్యం? మా ఇంట్లో మా ఆవిడకి దయ్యం పట్టింది సార్. ఎక్కమ్మా? ఇక్కడే ఉన్నట్టు అడగచ్చావు కదరా. మీ ఇంట్లో దయ్యం ఉంటే పోలీసులు ఏం చేస్తారో పారిపోకు. వెళ్ళి ఎవరైనా స్వామీజీని కలు. వీడి దెబ్బకి ఆడు కాదు, నేను వెళ్ళాలి స్వామీజీ దగ్గరికి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది ఇంటికి వెళ్తాను అయ్య గారు. ఇలారా, మొన్న అమ్మాయి గారిని గుడికని ఎక్కడికి తీసుకెళ్ళావరా? చెప్పు అయ్యగారు. ఎక్కడికి తీసుకెళ్ళావరా? చంపేస్తారా అయ్యగారు? చెప్తావా? చెప్పరా అయ్యగారు. సెల్లో పడేసి 3rd డిగ్రీ ఇస్తా. చెప్పు అయ్యగారు. నన్ను క్షమించండి అయ్యగారు. చెప్తాను అయ్యగారు. సాంబాని ఒక మాంత్రికుడు ఉన్నాడు అయ్యగారు. ఆయన తీసుకురమ్మంటే తీసుకెళ్ళండి అయ్యగారు. అయ్యగారు, మాంత్రికుడి దగ్గరికి ఎందుకురా? అయ్యగారు నన్ను నమ్మండి అయ్యగారు. డబ్బుల కోసం ఆ పని చేసాం అయ్యగారు. అయ్యగారు కొట్టద్దు అయ్యగారు. ఇలా చేస్తే భయపడి డబ్బులు ఇస్తారని అలా చేసాం అయ్యగారు. దెయ్యాలతో బిజినెస్ ఏంట్రా? అయ్యగారు ఇంకెప్పుడు అలా అయిపోయింది అయ్యగారు. మీరేం చెప్తే అదే చేస్తాను అయ్యగారు. అయ్యగారు కొట్టద్దు అయ్యగారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? అయ్యగారు ఇప్పుడేం చేయాలి? మళ్ళీ ఆ మాంత్రి దగ్గర తీసుకెళ్తే నా దెయ్యాన్ని పోగొట్టొచ్చు అయ్యగారు. అలానే సాంబనే చెప్పాడు అయ్యగారు. అయ్యగారు అయ్యగారు